ఫ్రెండ్స్ ఈరోజు 02 హీరో క్లాస్ 4 అండి. అయితే ఈరోజు ఏంటి అంటే మీకు చాలా ముఖ్యమైన పార్ట్స్ నేర్పిస్తాను. చూడండి, చాలా చక్కగా చాలా క్లుప్తంగా నేర్పిస్తాను మీకు. ఎందుకంటే ప్రతి పనిలో కూడా ప్రతి ఒక్క మాటలో కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుంది. దాన్ని మాత్రం మీరు పోగొట్టుకోవద్దు, ఇంట్రెస్ట్గా వినండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బ్లౌజ్ మొత్తం కూడా ఇక ఇలా మనం ఏం చేసామంటే ఇక చూడండి, మొత్తం కూడా నేను ఇలా కట్ చేసుకున్నాను. ఒరిజినల్ అండ్ లైనింగ్ చూడండి, బ్యాక్ పార్ట్లు, ఇది ఫ్రంట్ పార్ట్ ఒకటి కట్ చేశాను. బ్యాక్ పార్ట్ మేము ముందు కట్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ అది ఎలా కట్ చేయాలో అని మీకు అర్థం కాదు కదా. ఫ్రంట్లు కట్ చేసిన తర్వాత ఐడియా వచ్చింది. ఒక్కటి మేము ముందు కట్ చేస్తే మీకు అర్థమవుతుంది కదా అని. లైనింగ్ కట్ కావద్దండి, ఎందుకంటే లైనింగ్ మనం పర్ఫెక్ట్గా పెట్టి కట్ చేసింది కాబట్టి, లైనింగ్ మీద మనం కుట్టు వేసుకున్నాం కాబట్టి దాని పక్కనే మనం ఇలా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ఒరిజినల్ తీసేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని తీసేసుకొని చక్కగా ఇలా పూర్తిగా దీన్ని తీసేసుకోవాలి. దీన్ని పూర్తిగా తీసేసి ఇలా మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే కుట్టుకోవాలంటే ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ డాట్స్ చూపిస్తానండి మీకు, తర్వాత ఫ్రంట్ పార్ట్ డాట్స్ చూపిస్తాను. ఒక్కొక్క పని మీకు చిన్నగా మొత్తం కూడా నేను ఎక్కిస్తాను అనమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పై ఊపర్ చెస్ట్ అనేది ఎంత పెడతాం మనం ఎవరికైనా, మినిమం 10.5 పెట్టేస్తాం, 10.5 పెట్టేస్తాం, ఓకేనా. ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చేసరికి మనకి 4, ఓకేనా. ఇంక ఇక్కడ అనమాట ఇది ఇలా ఇది కూడా సేమ్ అంతే, ఇది కూడా ఇటువైపు అంతే పెట్టేసుకోవాలి. కొంచెం మనం వేసేటప్పుడు కొద్దిగా ఏం చేయాలంటే కరువు వేసుకోవాలన్నమాట. ఇలా మనం అంటే క్రాస్గా, అది కూడా మీకు చూపిస్తాను, నేను డ్రాయింగ్ వేసి చూపిస్తాను. చూడండి, ప్రతి పని కూడా ఏంటి అంటే మనకి చాలా ముఖ్యమైనదండి. ఏది కూడా మనకి వేస్ట్గా అయితే పోదు. ప్రతి దాన్ని కూడా మనం ఏంటంటే చూడాలి. ఈ వెనక డాటే కదా అనుకుంటాం, కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి, కాకపోతే మనకు అది అర్థం కాదనమాట, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేసి దీన్ని మనం ఏం చేయాలంటే షార్ప్గా ఇక్కడికి తీసేయాలి. అంటే కత్తి ఎలా అయితే ఉంటుంది మనకి షార్ప్గా, అలా మనం కుట్టు కూడా అలా తీసేసుకోవాలి. చూడండి, ఇలా షార్ప్గా చూడండి, ఇలా అర్థమైంది కదా మీకు. ఇలా తీసేయాలి. దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇటువైపు కూడా అలాగే తీసేసుకోవాలి. ఇక బ్యాక్ పార్ట్లో మనం ఏం చేయాలంటే ఇక మొత్తం కుట్టేసుకోవాలి. మొత్తం కూడా ఏది కూడా మనం వదలొద్దు అనమాట, మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసేసేయాలి. ఇలా మనం చేసిన తర్వాత ఇది మళ్ళీ ఈ యొక్క డాట్ అనేది చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా, తక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువగా వేసుకోవాలి. అలా వేసుకుంటే సరిపోతుంది. ఇది మరీ తక్కువగా వేసినా కూడా ఇక్కడ జోలి వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి మీరు ఇంతకుముందు కుట్టిన బ్లౌజులు మీరు చూసే ఉంటారనమాట, అలా వస్తూ ఉంటాయన్నమాట, ఓకేనా. అయితే ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం షేప్ బెల్ట్ తీయాలి కాబట్టి ఈ షేప్ బెల్ట్కి కొంచెం నేను తీసి పక్కకు పెడుతున్నాను. ఇలా పెట్టేసి ఇక ఈ స్ట్రైట్ పీసు వెనక మనం ఇది ఉంటుంది చూడండి, దీనికి పెట్టేస్తున్నాను అనమాట. వెనక మనకి ఎంత అయితే ఉందో అంత ఇది పెట్టేసుకోవాలి మనం. ఇలా పెట్టేసి చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే మనకి సరిపోతుందిలే, కానీ ఇక మళ్ళీ ముక్క అనేది మళ్ళీ అక్కడ ఎదురు మిగిలినా పర్వాలేదులే, కానీ తగలొద్దు అనమాట క్లాత్ ఎప్పుడైనా. అందువల్ల నేను కొంచెం ఎగస్ట్రా పెట్టుకుంటాను. ఇలా కుట్టుకున్న దాన్ని దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి, ఓకేనా. చూడండి, ఇలా నెమ్మదిగా కుట్టి చూపిస్తానండి ప్రతిదీ కూడా నేను మీకు, చాలా జాగ్రత్తగా చూడండి, ఓకేనా. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్లో ఇలా పెట్టేసి ఒక పాదమన్నం ఖర్చుతో దీన్ని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. కొంచెం చిన్న ఫిల్ట్ ఇక్కడ పెట్టేయాలి. ఇక్కడ ఈ ఫిల్ట్ ఎందుకు మనకి, మనం ఏం చేసామంటే కింద వెడల్పు పైనకి పోగా తగ్గించాం కదా, మళ్ళీ ఈ ఫిల్ట్ పెట్టడం వల్ల మనకి ఏంటంటే చేతి పని చేసినా వెనక పట్టేయకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట, ఓకేనా. ఇలా కుట్టేసుకొని ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు ఇలా ఒకసారి గోటితో ఇలా అని దీని నుంచి పైనుంచి ఎడ్జ్కి ఒక కుట్టు వేసుకోండి, లేదంటే లూజ్ కుట్టు వేసుకోండి. నేను వెడ్జ్కి వేస్తాను, ఇది ఇప్పాల్సిన అవసరం ఉండదు మనకి. వాళ్ళు చేతి పని పైన చేసుకున్న కింది బాజుకులో ఇది ఇలా గట్టిగా ఉంటుందన్నమాట, స్టాండర్డ్గా, ఓకేనా.
ఇలా మనం ఈ కుట్టు అనేది వేసేసుకోవాలి. చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే ఏది లేకుండా ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, వెనక పార్ట్ మనకి చూస్తూనే అయిపోయింది. మన రోజు కొంచెం క్లాస్లో కటింగ్ 2 days నేర్చుకున్నాము. నిన్న లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ చేసుకోవడం నేర్చుకున్నాం. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, అసలు ఎంత నీట్గా ఎంత చక్కగా వచ్చేసిందో చూడండి. ఇలా వేసుకోవాలి పట్టీ అనేది. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసి చూపిస్తాను చూడండి. ఇవి చాలా ముఖ్యమైనవి మీకు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే పైనుంచి మనం ఎంత పెట్టాలనుకుంటున్నామో అంత ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి, 10.5. ఓకేనా? ఈ 10.5కి మనం ఏం చేయాలంటే ఇటు ఒక 1.5 inches, ఇటు ఒక 1.5 inches పెట్టేయాలి. పెట్టేసి దీన్ని చూడండి ఇలా క్రాస్గా, ఇప్పుడు ఈ 10.5కి కొంచెం క్రాస్ చేయండి. ఇలా అటువైపు కరువు ఉండేటట్టుగా చేసుకోవాలి. దీన్ని ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క గుర్తుని దీన్ని చక్కగా ఉంది కదా, దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ 2 inches పెట్టుకోవాలి. ఇక్కడికి 1.5 inches తేడా ఉండాలి. ఓకేనా? మళ్ళీ ఈ సెంటర్ నుంచి ఇక్కడికి మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 inches గ్యాప్ మీద ఒక గీత గీయాలి. అంటే ఇక్కడికి మనకి మంచిగా చూడడానికి ఒక మనకి పొయ్యి పెడితే 3 రాళ్ళు కుదిరి పెడతాం చూడండి, అలా ఈ గుర్తులు ఉండాలన్నమాట. ఆ గుర్తులు పెట్టేసుకొని మనం చక్కగా వేసుకోవాలి. ఓకేనా? ఇలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మనకి మెయిన్ ఏంటంటే బ్లౌజ్ మొత్తం ఒక ఎత్తు అయితే ఇదొకటి ఒక ఎత్తు అండి. ఇదొక్కటి మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. డాట్స్ని చూడండి ఇలా పెట్టేసి చక్కగా ఇలా తేలిపేయాలి. అంతే, ఏం లేదు. తర్వాతకు వచ్చేసి దీన్ని ఇలా పెట్టేసి దీన్ని ఇలా తేలిపేయాలి. తర్వాతకి ఇది వచ్చేసి ఇలా పెట్టేసి దీన్ని ఇలా తేలిపేయాలి. చూడండి ఎంత చక్కగా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. డాట్ చూడండి, ఇది ఎంత బాగా వచ్చాయో మనకి. ఇది ఒక్కసారి ఐరన్ బాక్స్ రుద్దామనుకోండి, ఈ ముడతలన్నీ వెళ్ళిపోతాయి, మనకి నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. చూడండి. ఓకేనా? ఇంకోటి కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఇప్పుడు సేమ్ నేను ఇక దానిలాగానే వేస్తానండి. కాకపోతే కొలతలు అనేవి నాకు తెలుసు కాబట్టి నేను అందాజు వేసుకుంటాను, మీరు కొలిచి వేసుకోండి. ఓకేనా? ఇంగిలా ఈ డాట్స్ అనేవి చాలా ముఖ్యమండి బ్లౌజ్లో. ఇవి ఎంత నీట్గా వేసుకుంటే మనకి బ్లౌజ్ అంత నీట్గా కుదురుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇదైతే అయిపోయింది, మనకి 2 కూడా వచ్చేసాయి మనకి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాకలో మనం ఈ ఒక క్లాత్ కట్ చేసాము చూడండి షేప్ బెల్ట్ కోసమని. చూడండి, ఇది షేప్ బెల్ట్. ఈ షేప్ బెల్ట్కి మనం ఏం చేయాలి, ఇప్పుడు మంచిగా ఇలా కట్ చేసేసుకుందాం. అక్కడ చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఈ 2 కూడా ఒకవైపుకి వేసుకుందాం. ఇలా వేసేసుకొని చక్కగా ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది ఎంత కావాలో అంత ఉంచేసుకోవాలి. మనం ఉంచేసుకొని మిగతాది మనం కట్ చేసేసేయాలన్నమాట. ఓకేనా? ఇలా పెట్టేసాము ఇది. అయితే ఇప్పుడు ఒరిజినల్ కూడా తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క ఒరిజినల్ క్లాత్ ఉంటుంది చూడండి, దాన్ని కూడా తీసేసుకుందాం. ఇది వచ్చేసి అంచు అన్నమాట. ఈ అంచుని పెట్టేద్దామండి. బాగుంది, సరిపోతుంది. స్టిఫ్గా కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి మిగిలినప్పుడు తప్పదండి, మనకి ఈ అంచులే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా పెట్టేసి నేను ఎంత స్మూత్గా వేస్తాను, ఎంత తొందరగా వేస్తానో చూడండి మీరే. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉంది. ఈ జాయింట్ పోవడానికి దీనికి ఏం చేయాలంటే మనం కొంచెం ఈ గీతకి కొద్దిగా ఇసుంటగా పట్టుకోవాలన్నమాట. అంటే కొంచెం వెడల్పు పెట్టుకోవాలి. ఇది పెట్టేసి ఈ అంచుని కొద్దిగా ఇలా మలిచి దీన్ని ఇక్కడ పెట్టేసి దీని మీద ఇలా పెట్టేయండి. చూడండి, సింపుల్. ఒక్క కుట్టుతోనే షేప్ బెల్ట్ తయారవుతుంది. మీకు ఇంకేదైనా మందపాటి క్లాత్ కావాలన్నా కూడా పెట్టుకోండి దాంట్లో. ఓకేనా? మధ్యలో నాకైతే ఇప్పుడు 3 వరుసలు పెట్టేస్తున్నాను. 1 ఒరిజినల్, 2 లైనింగ్లు అనమాట. ఓకేనా? ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇటువైపు తిప్పేసి ఇప్పుడు ఇది ఇలాగే ఉంచి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఇలా మలిచేసి దీన్ని ఇక్కడ పెట్టి స్టార్ట్ చేసేసుకుంటున్నాను అనమాట నేను. ఓకేనా? ఇలా కొంచెం ఏంటి అంటే పని అనేది ఒకదానేమిటి ఒకటి ఏం చేయాలి అనేది మనకు అర్థం కావాలి, అంతే, ఏమి లేదు. చక్కగా ఆటోమేటిక్గా మనకి అయిపోతూనే ఉంటుంది పని అనేది. ఇప్పుడు 2 ఇలా వేసుకొని సమానంగా చూడండి, ఇలా సమానంగా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవి 2 ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఎటువైపు మనకి షేప్ బెల్టులు కరెక్ట్గా వెళ్తున్నాయో అటువైపు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్కి మనం ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ పార్ట్కి ఇలా వేయాలి. చూడండి, ఈ బ్యాక్ పార్ట్ కదా ఇది, ఈ ఫ్రంట్ పార్ట్కి ఇలా వేసుకోవాలి. ఇలా వేసి ఇక్కడ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి.
2 ఇంచెస్ పెడితే సరిపడండి. 2.5 పెట్టాలి ఇక్కడ. ఓకేనా, 2.5 పెట్టేసాను నేను. పెట్టేసి ఇక ఇటువైపు 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ 2-3 ఇంచెస్ కలిపి కింద మనం ఖర్చు ఆల్రెడీ మలిచేసాము, అందువల్ల కరెక్ట్గా పెట్టుకున్నాను నేను. ఓకేనా, ఇలా షేప్ తీసేసుకోవటం ఇలా. ఇప్పుడు మనం దీన్ని బట్టి కొలిచి తీసుకుంటే మనకి ఎంత బాగా వస్తుంది, మనకు చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ కొంచెం కుట్టు అనేది తప్పిపోయిందండి, ఈ కుట్టు వేసుకుంటాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇలా విచ్చ తీసి చక్కగా ఇప్పుడు నేను షేప్ బెల్ట్ ఎక్కిస్తాను. చూడండి ఎంత సులువుగా, అసలు సింపుల్గా ఉంటుందన్నమాట పని అనేది. ఈ షేప్ బెల్ట్లు ఎక్కించే విధానం నేను 4-5 సార్లు కూడా క్లాసుల రూపంలో కూడా 5 days క్లాసులు షేప్ బెల్ట్లు ఎలా ఎక్కించాలని కూడా నేను ఒక 2-3 years బ్యాక్ ఎక్కించానండి. చాలామంది చూశారు 2-3 రకాలుగా. ఇలా ఉల్టాకి ఉల్టా సీదాకి సీదా పెట్టేసి ఇలా పాదమన్నం ఖర్చుతో డాట్ని ఇలా మలుచుకుంటూ ఇలా కుట్టు వేసుకోవాలి. ఇది అయిపోయింది. తర్వాత దీన్ని ఇచ్చదీయాలన్నమాట. ఇలా ఇచ్చదీసి సేమ్ ప్రాసెస్, సేమ్ ఇప్పుడు దీనికి కూడా ఇటువైపు దీనికేమో ఆపోజిట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీన్ని ఇలా కుట్టు వేసుకోవాలి. ఫస్ట్లో నాకు కూడా రాలేదులేండి, నేను చాలా కష్టాలు పడ్డానులేండి. ఎందుకంటే ఒక పని రావాలంటే అంత సులువు కాదు. ఈ షేప్ బెల్ట్ మలవడానికి నాకు ఒక రోజంతా ఒక జాకెట్ పట్టేదన్నమాట. చాలా కష్టపడి మలిచేవాడిని. ఇప్పుడు మీకు కూడా రావాలంటే అంతే ఉంటుంది పాపం. నాకు తెలుసు, నాకు అనుభవం ఉంది కాబట్టికే నేను మీకు చెప్పగలుగుతున్నాను ప్రతిదీ. కానీ ప్రాక్టీస్ చేయాలి, బాగా కుట్టడం, బాగా ప్రాక్టీస్ చేయడం. నిన్న మీకు ఏమేమి అర్థమైందో అది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్లో చెప్పాలి. అన్నయ్య నాకు ఇది అర్థమైంది, నేను ఇలా కుట్టుకుంటున్నాను అని చెప్పేసి. ఓకేనా, చూడండి ఇప్పుడు దీన్ని ఇలా మలిచేసి దీన్ని ఇలా పెట్టుకోవాలి. చూడండి ఎంత సులువుగా అయిపోయిందో. నెక్స్ట్ వచ్చేసి ఉక్సుల పట్టి, కాజాల పట్టి. ఇక ఎంత అంటే అసలుకి మనకు తెలియకుండానే అన్నీ చకచక అయిపోతున్నాయి. మొత్తం మీద కూడా నేను బ్లౌజులు మీకు 1 గంట చూపించాను నేను క్లాస్ చెప్పుకుంటూ. నేను కరెక్ట్గా కూర్చుంటే నాకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కరెక్ట్గా అర్ధగంటలో నేను కాజేస్తాను, అలా ఉంటుంది. ఓకేనా, చూడండి ఇలా పెట్టేసి చక్కగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని స్ట్రైట్గా ఇలా కటింగ్ చేసేసుకోవాలి. దీన్ని కూడా ఇలా స్ట్రెచ్చుకోవాలి. ఇలా చేసేసుకొని దీన్ని కూడా చేసేసి ఉక్సులు పట్టి, కాజాల పట్టి కట్టుకుందాం ఇప్పుడు. ఓకేనా, చాలా సులువైన పద్ధతి అండి. ఇలా మీరు చేసుకొని ఇలా కుట్టుకున్నారనుకోండి, బ్లౌజ్ రోజు 3 కుట్టుకోండి. 3 బ్లౌజులు అంటే ఏరియాలో 100 రూపాయలు తీసుకున్న 300 ఉంటాయి కదండి. ఎక్కడికో వెళ్ళి ఏదో పని చేసుకునే బదులు ఇంట్లో కూర్చొని ఒక 2 జాకెట్లు 3 జాకెట్లు కుట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఇలా ఇప్పుడు మనం అది చేసేసాం. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఉక్సుల పట్టి, కాజాల పట్టి తీస్తాను. ఓకేనా, చూడండి కొంచెం వెడల్పు పెట్టి ఇలా తీసేసాను. అది కాజాల పట్టి, ఇది వచ్చేసి ఉక్సుల పట్టి. ఇది కాజాల పట్టి, ఇది ఉక్సుల పట్టి. ఓకేనా, కింద నుంచి వేసేదేమో ఉక్సుల పట్టి అవుతుంది. ఇలా చిన్నది అది 1.5 ఇంచెస్, ఇది 3.5 ఇంచెస్ తీసుకొని ఇలా పెట్టేయండి. ఇలా పెట్టేసి పైన కుట్టు వేసేయండి. నిన్న చాలామంది నా ఆరోగ్యం గురించి అడిగారండి, నాకు చాలా హ్యాపీగా అనిపించింది, బాగుందండి. ఇంకా మీకు ఈ క్లాసుల తర్వాత ఏమేమి వీడియోలు పెట్టాలో కూడా నేను మంచి వీడియోలు రాసి పెట్టుకున్నాను. మీరు చక్కగా చూడొచ్చు, మీకు ఏ ప్రాబ్లం లేదు. చాలా ఈజీగా, చాలా సులువుగా నేను క్లాసులు చెప్పినట్టుగానే మీకు అవి చెప్తాను. కొంచెం నాకు హెల్త్ బాగలేక క్లాసులు కొంచెం డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇంకా ఇప్పుడు చెప్పపోయే మాత్రం చాలా జాగ్రత్తగా చెప్తాను, మీకు అదేం లేదు. ఓకేనా, దీన్ని డబల్గా ఇలా ఫోల్డ్ చేసి చక్కగా కింద నుంచే వేసుకుంటారండి. లోడింగ్ అంటారు దీన్ని, కాజా పట్టి లోడింగ్. ఓకేనా, కొంచెం ఎక్కువగానే పట్టుకుంటానండి నేను ఖర్చులు, ఎందుకంటే ఫ్యూచర్ ఉండాలి కదా బ్లౌజ్కి. ఈ కాజాల పట్టి, ఉక్సుల పట్టి మీదనే బ్లౌజు తిరుగుడు అనేది ఆగుతుంది, టైట్ అనేది ఆగుతుంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చేసేసిన తర్వాత దీన్ని మనం ఇలా పెట్టుకొని ఇలా చూడండి సింపుల్గా. హరారతి చేయొద్దు, పని ఏంటి అంటే నీట్గా ఉండాలి, తొందరగా అయిపోవాలి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో, చాలా ఈజీగా, చాలా సింపుల్గా మనకి అయిపోయింది. ఉక్సుల పట్టి, కాజాల పట్టి కూడా అయిపోయింది.
ఈరోజు చాలా ముఖ్యమైనవి క్లాసులు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ మొత్తం అయిపోయాయి. రేపు షోల్డర్లు వేపించి హ్యాండ్స్ ఎక్కించి నెక్ వేసి సైడ్ జాయింట్లు కూడా వేస్తాను. ఓకేనా? లేదంటే షోల్డర్ ఇప్పుడే వేస్తాను. చూడండి, ఒకదానేమంటే ఒకటి, ఎందుకు పని ఒత్తిడి అనేది ఉండొద్దు, ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. మనం షోల్డర్కి ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టేసి రేపు నెక్ వేస్తాను. చూశారు కదా, ఈరోజు వచ్చేసి మనం ఎంత చక్కగా క్లాసులు చెప్పుకున్నాము. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఈ నా స్టిచ్చింగ్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడగండి. నేనేంటంటే అన్ని టిప్స్ కొన్ని చెప్పుకుంటూ కుట్టేస్తున్నాను. మీకు అర్థం కాని ఏమైనా ఉన్నా కూడా అడగొచ్చు. ఓకేనా?